70 నుంచే కాదు, అంతకంటే ముందు అమరచింత సంస్థానం అని ఉండే. అమరచింత సంస్థానానికి గోపాల్ రెడ్డి అనేటోడు పునాది పోస్తే భాగ్యలక్ష్మి రెడ్డి అనేట ఆమె ఇంకో రెడ్డి ఆయన దత్తత తీసుకొని ఈ సంస్థానం నడిపించింది. దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సీటు కాదు, ఈ అధికారం దూరం అయ్యి 70 ఏళ్ళు అయింది అనుకుంటారా? చాలా రోజులైంది, 100 సంవత్సరాలైంది. 1724 సంవత్సరాల నుంచి నీకు అధికారమే లేదు. ఇక్కడ 1724 ఏళ్ళ నుంచి మొట్టమొదటిసారిగా దేవరకద్ర నియోజకవర్గంలో సర్జికల్ స్ట్రైక్ 59 నుంచి ఈ 59 నెంబర్ ఇక్కడ రిలీజ్ చేస్తా ఉన్నాం. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి బీసీ బిడ్డను అసెంబ్లీకి తీసుకుపోతాం. నేనే వస్తా ప్రచారానికి. మొన్న నేను ప్రచారం రాకపోతే ఈ జిఎంఆర్ గుడ్లలో పెడుతుండే, మీ అందరికి ఎరికే. ఒడిసిపోయాడే. నేను అనుకో అట్లా తొగొండ పోతా ఉంటే, అన్నా దండం పెడతా, రాయన్నా జర నువ్వైతేనే నేను అప్పటిదాకా గెలుస్తాను కూడా తెలియదు ఆయనకు. నేనే ఆ రాత్రి 3-4 మీటింగులు చెప్తే పాపం జనం 1300 ఓట్లతో గెలిపించారు. ఇక ఇది లాస్ట్ నీకు జిఎంఆర్, ఇదే లాస్ట్గా నీకు నీ కాందానికి మీ రెడ్లంతా కలిసి కట్టగట్టుకొని వచ్చినా కూడా మీకు 10,000 ఓట్లు దాటని. ఈడ కట్టగట్టుకొని వచ్చినా కూడా ఈడ దేవరకద్ర నియోజకవర్గంలో గెలవబోతుంది ముదిరాజు బిడ్డనే గెలుస్తారు. ఇక్కడ మాకేం డౌట్ లేదు. మా వర్మ అడుక్కుంటున్నాడు, అన్నా నాకు ఇది అడుక్కునే పార్టీ కాదు, గుంజుకునే పార్టీ. ఇది మనది గుంజుకునే పార్టీ. రేపు పొద్దున ఈ నియోజకవర్గంలో మండలాధ్యక్షులయ్యా, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఎవరెవరు ఉన్నారు చూడరా, చూసుకోరు ఎవరెవరు ఉన్నారు కదా. అది రెడ్డి వాళ్ళ పార్టీ కాబట్టి రెడ్డిలు ఉంటారు. ఇవ్వని పని వాడు. ఈ కురుమూర్తికా 4 రోజులు అయితే మనమే చేసుకోవచ్చు, టెన్షనే లేదు. అయితే ఇక్కడ ఈ దేవరకద్ర నియోజకవర్గంలో ఒక లెక్క వచ్చేసింది. ఇప్పటికే అయిపోయిందిరా, బీసీలంతా మేల్కొన్నారు, వాళ్ళకి తెలిసిపోయింది దొంగతనం అంతా. వచ్చేసారి నామినేషన్లు కూడా ఎక్కురి నాయన, మీ పైసలు దండగా అయితే రెడ్లకు చెప్తున్నా, నామినేషన్లు కూడా ఎక్కురి. ఆ ఛాన్స్ కూడా రానియమిక మీకు అయిపోయింది. ఈ దేవరకద్ర నియోజకవర్గంలో వెలమోల ఓట్లు ఎన్నున్నాయి చెప్పురి? ఎన్నున్నాయన్నా వెలమోల ఓట్లు? చెప్పురి. 47. 47 ఓట్లయా వెలుమోల? ఈడ 47 ఓట్లేమో వెలుమోల ఉన్నాయి. రెడ్డి వాళ్ళు ఏమో 11,000 ఓట్లు. ఇక కమ్మోలే అంత మొత్తం లేనేలేవు, 1-2 అధికారులు ఉన్నారు కానీ వాళ్ళకంటే ఎక్కువ లేదు. 11,000 నువ్వు రెడ్డోళ్ళు వెలుమోలు కలిసి రాని 11,047 ఓట్లు మీ, 2,30,000 ఓట్లు మాయి. ఇక రారు ఎట్లా వస్తారో చూద్దాం. ఇవాళ దేవరకద్ర నియోజకవర్గం వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా మీకు ఒక విషయం చెప్తా, దేవరకద్ర ప్రజలకు చెప్తా ఉన్నా. 1949 డేట్ రాసుకోరు. 1949 ఆగస్టు 15 తారీఖు నాడు ఏం జరిగింది తెలుసా? ఈ దేవరకద్ర ప్రజలకు నిజాం ఒక కాగితం రాసిచ్చిపోయింది. తెలుసా మీకు? నిజాం ఒక కాగితం రాసిచ్చిపోయింది మీకోసం. ఈ అమరచింత సంస్థానం ఉంది కదా, అమరచింత సంస్థానం ముగింపు అయిపోయిన తర్వాత
ఈ అమరచింత సంస్థానం వెళ్తున్నటువంటి భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ కుటుంబానికి ఈ సంస్థానాన్ని ఇడిచిపెట్టినందుకు కోట్ల రూపాయలు నిజాం ఇచ్చేసిండు. ఇక మీరు ఖాళీ చేయరు ఈ సంస్థానం అని ఇచ్చి ఫర్మానా జారీ చేసి నిజాం ఏమని, ఈ అమరచింత సంస్థానంలో ఉన్నటువంటి భూమి అంతా, ఈ భూమి అంతా ఎవరు దున్నుకుంటున్నారో వాళ్ళకే పట్టాలని చెప్పి చేసేసిపోయాడు. కానీ ఆ కాగితాన్ని దాచిపెట్టి ఇన్ని రోజులు వీళ్ళు ఈ రెడ్లు ఏం చేసిరంటే ఆ కాగితాన్ని దాచిపెట్టిరు. ఆ కాగితం డాక్యుమెంట్ నెంబర్ 1949 ఆగస్టు 15 ఫర్మానా నిజాం జారీ చేసిన రాజ్ ప్రముఖగా ఉంది. తెలుసా ఇది మీకు? ఈ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే అయితే, ఈ దేవరకద్ర నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం వస్తే ఇక్కడ ఉన్నటువంటి దేవరకద్రలో ఉన్నటువంటి మనకు రెడ్ల దగ్గర దాచిపెట్టబడ్డ భూమి ఎంత వస్తుందో దగ్గర 16,000 ఎకరాల భూమి. 16,000 కరెక్ట్ చెప్తాను, 16,416 ఎకరాల భూమి ఈ బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు వస్తుంది పుణ్యానికి ఒక్కటే దెబ్బకు. మరి రెడ్డి ముఖ్యమంత్రిని గెలిపించుకుంటే ఉన్నది పోతుంది, రెడ్డి ఎమ్మెల్యేని గెలిపిస్తేనే ఉన్న భూములు పోతాయి. బీసీ ఎమ్మెల్యే గెలిస్తే 16,000 ఎకరాల భూమి ఫస్ట్ రోజే పేదోళ్ళకి దక్కుతుంది. మరి ఏది కావాలో చూసుకోలేదు. మీకు తెలుసో తెలియదో రెడ్డి వాళ్ళ తానే చాలా భూములు ఉన్నాయి కదా, ఎకరాల కొద్ది. ఎక్కడిది అనుకుంటారు అది? మీకు తెలియదు. నిజాం మీ పేరు మీద రాసిచ్చిపోయినప్పుడు ఆ కాగితం దాచిపెట్టి ఇప్పుడు వాళ్ళు వాడుకుంటా ఉన్నారు అన్నట్టు. ఆ కాగితం తీసుకొచ్చిన ఇవాళ నేను ఆ కాగితాన్ని పట్టుకొచ్చి ఈ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు 16,000 ఎకరాల భూమి వస్తుందని అని చెప్పి చెప్పిపోతా ఉన్నా. మరి ఆ భూమి రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ రెడ్డి వాళ్ళు ఓటుకి ఇంటికి రాగానే అయ్యా నీకు దండం నాయన వెళ్ళిపో, మేము మాయమేం వేసుకుంటామని చెప్పాలా. ఇక మనం బీసీలం ఉన్నాం, మన ఓట్లు మనం రేపు పొద్దుగా వేసుకోబోతా ఉన్నాం. ఇలా ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా ఒకటే లొల్లి, బీసీలం రమే మేము ఒకటి, మేమంతా ఒకటి, మీ ఓట్లే వద్దు అని చెప్తా ఉన్నారు. మీరు గమ్మత్ అనుకుంటారు కానీ మొన్న రాష్ట్రంలో రెడ్లు నామినేషన్ వేస్తేందుకు కూడా భయపడరు. సర్పంచ్ నామినేషన్ వేస్తేందుకు కూడా, నామినేషన్ వేస్తేందుకే ఈ బీసీలంతా ఒకటే రా ఓడగొడతారు అని సర్పంచులు దాకా వచ్చినాం. నువ్వు ఎంపీటీసీలు పెడితే నీ పని చేద్దాం కానీ తాత నువ్వు పెడతలేవు, భయపడ్డావు. అదే అయిపోతే 2028 నాటికి ఈ దేవరకద్రలో బీసీ ఎమ్మెల్యే మొట్టమొదటిసారి గడ్డ పుట్టినప్పటి నుంచి మొట్టమొదటిసారి బీసీ ఎమ్మెల్యే అవుతాడు. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి, మొట్టమొదటి బీసీ ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలారా వాళ్ళకి ఇప్పటికే అగరది వచ్చింది. ఎట్లా రాని అమ్మాయి లేని తోటి లేపుకొచ్చిరు కదరా, ఏం చేద్దాం